నేను కుమార్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు ఢిల్లీ పోలీస్లో కానిస్టేబుల్ పడ్డాయి ఫ్రెండ్స్. ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్గా చూద్దాము. ఇది SSC ద్వారా రిక్రూట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి ఆ నోటీస్ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ నోటీసు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2020. Friends, the Commission has been receiving a number of representations from the aspiring applicants of aforesaid examination requesting for corrections, notification changes in paragraphs to other. ఇది వచ్చేసి మనకు 21/8 ఆగస్ట్ 21న రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అంటే ఇది డేట్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఇచ్చింది. కరెక్షన్స్కి వాటికి మోడిఫికేషన్స్కి అవకాశం ఇస్తే ఇప్పుడు ఒరిజినల్ నోటిఫికేషన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ 2020. చూడండి, ఇక్కడ డేట్స్ ఇచ్చారు. డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1/8 నుంచి 7/9 దాకా ఉంది. లాస్ట్ డేట్ టైం పర్ రిసిప్ట్ వచ్చేసి 7/9. మన సెప్టెంబర్ 7th నైట్ 11:30 దాకా ఛాన్స్ ఉంది. అదే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్కి 9/9/2020 ఫ్రెండ్స్. 11:30 నైట్ 11:30 దాకా ఉంది ఛాన్సు. జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలాన్కి 11/9/2020 దాకా ఉంది ఫ్రెండ్స్. అంటే ఆఫ్లైన్లో చలాన్ జనరేట్ చేసుకొని బ్యాంకులో కట్టడానికి, అది కూడా నైట్ 11:30 దాకా ఉంది. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలాన్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ బ్యాంక్ 14/9/2020 దాకా ఉంది. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 27/11/2020 నుంచి 14/12/2020 ఫ్రెండ్స్. అంటే మనకు నవంబర్లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ మిడిల్ దాకా జరుగుతాయి ఎగ్జామ్స్. ఇందులో ఇంపార్టెంట్ చూసి ద ఎగ్జామినేషన్ విల్ బి అడ్వర్టైజ్డ్ బై ది SSC బేస్డ్ ఆన్ వేకెన్సీస్ ఇంటిమేటెడ్ బై ఢిల్లీ పోలీస్ ఫ్రెండ్స్. SSC ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఢిల్లీ పోలీస్ దీంట్లో అది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీషు హిందీలో ఉంటుంది. మనకు 1.3లో ఇచ్చారు అది. ఇక మనకు పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్, సెకండ్లో పే లెవెల్ 3 పే స్కేలు 21,700 నుంచి 69,100 దాకా ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ వచ్చి అన్రిజర్వ్డ్లో 1681, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో 343, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ 622, SC 590, ST 150, టోటల్ 3,433 ఫ్రెండ్స్. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్. అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదర్స్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ అన్ని కలుపుకుంటే 226 ఉన్నాయి మొత్తము. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమాండో ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ కలుపుకుంటే 543 ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫిమేల్ మొత్తం 1944 ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 5,846. అలాగే మనం చూసుకుంటే నోటిఫికేషన్ సిటిజన్షిప్ క్యాండిడేట్స్ మస్ట్ బి సిటిజన్ ఇండియా అయి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 18 ఏళ్ళు నిండి ఉండాలి, 25 ఏళ్ళు లోపు ఉండాలి. 25 ఏళ్ళు లోపు ఉండాలి ఫ్రెండ్స్. అది కూడా 1/7/2020. అంటే జూలై 1 నాటికి 18 ఏళ్ళు నిండి ఉండాలి. అలాగే జూలై 1 నాటికి 25 ఏళ్ళు లోపు ఉండాలి. 25 ఏళ్ళు ఉన్నా సరిపోయింది ఫ్రెండ్స్. 25 ఏళ్ళు దాటకూడదు జూలై 1 నాటికి. అది ఏజ్ సంగతి వచ్చి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. SC STలకి 5 years ఫ్రెండ్స్, OBCకి 3 years, స్పోర్ట్స్ మ్యాన్ వీళ్ళకి 5 years, ఇలా కేటగిరీ ఉన్నాయి. మెయిన్ మనకు క్యాస్ట్ పరంగా చూసుకుంటే అది అంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళకైతే వాళ్ళకి అప్ టు 40 years ఉంది అన్రిజర్వ్డ్లో. OBCలో అయితే డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళకి 43, SC STలో 45 దాకా ఉంది.
ఇంకా ఈ రిజర్వేషన్ మిగిలినంత మామూలే ఫ్రెండ్స్. అలా ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటాం. 10+2 సీనియర్ సెకండరీ పాస్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ రిలాక్సబుల్ అప్ టు 11th పాస్డ్ ఫర్ ది సన్స్ డాటర్స్ అని మనకు 10+2 దాకా ఉంది ఫ్రెండ్స్ మనం అప్లై చేసుకోవడానికి. మేల్ క్యాండిడేట్ మస్ట్ పొజిస్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. లైట్ మోటార్ వెహికల్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి. ఎవరికైతే సరైన క్వాలిఫికేషన్స్ లేవో వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఇన్సెంటివ్ ఫర్ ఎన్సీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ హోల్డర్ ఫ్రెండ్స్. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ బోనస్గా ఇస్తారు. అలాగే బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3%, ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2% ఇస్తారు. ఇది కూడా ఓన్లీ మనం ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ప్రొడక్ట్ చేసి సర్టిఫికేట్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు చూసి దాన్ని బట్టి ఇది చేస్తారు ఫ్రెండ్స్. మనం అప్లై చేసుకోవాలంటే త్రూ అఫీషియల్ వెబ్సైట్ SSC.nic.in ద్వారా మనం అప్లై చేసుకోవాలి. 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అందులో పాస్పోర్ట్ సైజ్ ఫోటో JPEG ఫార్మెట్లో 20 నుంచి 50 KB మధ్యలో ఉండాలి. ఇమేజ్ డైమెన్షన్స్ వచ్చి 3.5, 4.5 ఉండాలి. మనం గ్లాసెస్ లేకుండా, క్యాప్ అటువంటి ఏం లేకుండా ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీ వచ్చి 100 రూపీస్ ఫ్రెండ్స్. ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC, ST అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. ఈ ఉమెన్ క్యాండిడేట్స్ SC, ST సంబంధించిన వాళ్ళు ఫీజు కట్టాల్సిన పని లేదు. అలాగే సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ ఎవరెవరికి ఏ రీజియన్ వాళ్ళకి ఆ రీజియన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సెంట్రల్ రీజియన్లో బగల్పూర్, విదర్భ అలా ఉన్నాయి. మనది వచ్చేసి సదరన్ రీజియన్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇలాగనే మన సదరన్ రీజియన్లో. ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ 50 క్వశ్చన్స్ ఇస్తాడు 50 మార్క్స్కి. రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. న్యూమరికల్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి. కంప్యూటర్ ఫండమెంటల్స్ MS ఎక్సెల్, MS వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, WWW వెబ్ బ్రౌజర్ వీటికి సంబంధించి 10 క్వశ్చన్లు 10 మార్కులకి మొత్తం 90 నిమిషాల టైంలో మనం చేయాలి. అలాగే నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్ ఉంటుంది. దాన్ని చూసుకొని మనం ఎగ్జామ్ రాయాలి. అలాగే ఫిజికల్గా ఏమేమి ఉండాలి క్వాలిఫికేషన్ అంటే ఏజ్ అప్ టు 30 years ఉన్న వాళ్ళకి 1600 మీటర్ల రేసు 6 నిమిషాల టైం ఇస్తారు. లాంగ్ జంప్ 14 అడుగుల దాకా దూకాలి. హై జంప్ 3.9 దాకా దూకాలి. 30 to 40 ఉన్నవాళ్ళు 7 minutes 1600 కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 13 అడుగులు దూకాలి. హై జంప్ 3 అడుగుల 6 అంగుళాలు హైట్ దూకాలి. 40 years పైన ఉన్నవాళ్ళు 8 నిమిషాల్లో పరిగెత్తాలి 1600 మీటర్లు. లాంగ్ జంప్ 12 అడుగులు దూకాలి. హై జంప్ 3 అడుగుల 3 అంగుళాలు దూకాలి. ఎవరైతే రేస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళే లాంగ్ జంప్ అది 1600 మీటర్లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకే లాంగ్ జంప్ హై జంప్లో దూకే ఛాన్స్ ఇస్తారు. 1600 మీటర్లు ఎవరైతే కంప్లీట్ చేయరో వాళ్ళకి మిగిలిన వాటిలో అవకాశం ఉండదు. అలాగే ఫిజికల్గా మినిమం 170 meters ఉండాలి హైట్ అనేది. అది 5 centimeters హిల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. 5 centimeters ST క్యాండిడేట్స్కి ఉంటుంది.
అలాగే చెస్ట్ వచ్చి 81 సెంటీమీటర్స్ ఉంటాయి. సేమ్ 5 సెంటీమీటర్స్ హిల్ ఏరియాస్లో వాళ్ళకి. గాలి పీల్చినప్పుడు 4 సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ ఉండాలి చెస్ట్ అనేది. ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా సేమ్ ఫ్రెండ్స్, 8 నిమిషాల్లో పరిగెత్తాలి. లాంగ్ జంప్ 10 అడుగులు దూకాలి. హై జంప్ 3 అడుగులు. 30 ఏళ్ళు ఉన్నోళ్ళు, 30 ఏళ్ళ లోపు ఉన్నోళ్ళు, 30 ఏళ్ళు నుంచి 40 ఏళ్ళ మధ్య ఉన్నోళ్ళు 9 నిమిషాలు 9 అడుగులు 2 అడుగుల 9 2.9 ఇంచెస్ హైట్ దూకాలి. 40 ఏళ్ళ పైన ఉన్నోళ్ళు 10 నిమిషాల్లో పరిగెత్తాలి. 1600. 8 అడుగులు దూకాలి లాంగ్ జంప్. హై జంప్ 2 అడుగుల 6 అంగుళాలు. వీళ్ళకి వచ్చేసి హైట్ 157 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సైట్ ఇవన్నీ ఉండకుండా కొంచెం ఉండాలి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిక్రూట్మెంట్ కన్స్ట్రక్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ బట్టే ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. కట్ ఆఫ్ మార్క్స్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళని కన్సిడర్ చేయరు. అన్రిజర్వ్డ్కి 35 మార్క్స్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి 30 మార్క్స్ ఉండాలి మినిమం. ఈఎస్ఎం వాళ్ళకి 25 మార్క్స్ ఉంటే సరిపోయిద్ది. డైరెక్ట్ సర్వీస్ మ్యాన్కి. దీని ద్వారా షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇదంతా కూడా మనం మాల్ ప్రాక్టీస్ చేస్తే దానికి డిబార్, దానికి పనిష్మెంట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా దాని గురించి. మన ఆన్లైన్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత మనం అప్లై చేసుకోవాలి. ఇలా 1 టైం రిజిస్ట్రేషన్కి స్క్రీన్ షాట్స్ కూడా ఇచ్చారు. ఇందులో ఉన్నాయి. ఈ స్క్రీన్ షాట్స్ చూసి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి ఫీల్డ్స్ మనం ఫిల్ చేయాలనేది చూసుకోవచ్చు. మొత్తం 6 పేజీలు ఫిల్ చేయాలి. ఈ 1 టైం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇలా ఫోటో అప్లోడ్ చేయాలి, ఫోటో సిగ్నేచరు. అలా అయిపోయిన తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ వస్తుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ యొక్క స్క్రీన్ షాటు. ఇందులో ఉన్న డీటెయిల్స్ మనం ఒకసారి 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎస్ఎస్సి ద్వారా ఎన్ని ఎగ్జామ్స్ జరిగినా మనకు ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్నీ మనకు అందులో ఫిల్ అయిపోయి ఉంటాయి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్నీ ఇలా ఫిల్ అయిపోయి ఉంటాయి. కొన్ని డీటెయిల్స్ 1-2 డీటెయిల్స్ మనం పెట్టాల్సి వస్తుంది. అది సబ్మిట్ కొట్టేస్తే మనకు అయిపోతుంది ఫ్రెండ్స్. ఫీజు అనేది మనకు చూసాం కదా, ఫీజు డేట్లు ఆన్లైన్లో కట్టచ్చు, ఆఫ్లైన్లో చలాన్ జనరేట్ చేసుకొని కట్టచ్చు. ఈ కిందవన్నీ కూడా మోడల్ ఓబీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్, అలాగే స్పోర్ట్స్ మెన్కి అప్లికేషన్లు ఎలా ఉంటాయి అనేది మోడల్ ఇచ్చారు. దాన్ని బట్టి మనం ఎగ్జామ్లో క్వాలిఫై అయితే కనుక వెరిఫికేషన్కి ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఢిల్లీ పోలీస్లో భారీగా ఉద్యోగాలు అయితే అనౌన్స్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, అర్హతలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.